గుండ్లకమ్మ గేటు 3వ నంబర్ గేట్ కొట్టుకుపోయింది అధ్యక్ష. అయినా రిపేర్లు పట్టించుకోవాలి. డ్యాంలో గేటు కొట్టుకుపోయినా పట్టించుకోలేదు అధ్యక్ష. దున్నపోతు మీద వర్షం పడ్డట్టు కూడా లేదు అధ్యక్ష వీళ్ళకి. అంతేకాకుండా 2023లో మళ్ళీ ఇంకోసారి గుండ్లకమ్మ డ్యాంలో ఉన్నటువంటి ఇంకొక గేట్ కూడా కొట్టుకుపోయింది అధ్యక్ష. అయినా పట్టించుకోలేదు. అంటే ప్రజలంటే అంత నిర్లక్ష్యం అధ్యక్ష. ఒక్కోసారి గేట్లు కొట్టుకుపోయి ఆ నీటి ప్రవాహంలో కొన్ని ఊర్లే దెబ్బతినే పరిస్థితి, కొన్ని ప్రాణాలు కోల్పోయే పరిస్థితి అధ్యక్ష. అంటే వీరికి ఎంత నిర్లక్ష్యం ఈరోజు మాటలో చెప్పలేనటువంటిది. గేట్లు కొట్టుకుపోయినా పట్టించుకోలేనటువంటి దుస్థితి ఆ రోజు వైసీపీ పాలనలో, గత పాలనలో. అలాగే వెలుగొండ ప్రాజెక్టు ఓపెన్ చేసామన్నారు అధ్యక్ష. మొన్న ఇంకా మేము దిగిపోతున్నామనే దీంతో అది కూడా ఓపెన్ చేద్దామని ఓపెన్ చేశారు అధ్యక్ష. ఓపెన్ చేసి పనులు పూర్తి కాకుండా ఓపెన్ చేయడం ఎలా చేస్తారు అధ్యక్ష? ప్రారంభిస్తారు. ఆ డ్యాము ప్రారంభించారు. తీరా ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఈరోజు ప్రతిపక్ష ఎమ్మెల్యే 3000 కోట్లు కేటాయించాలి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే అంటున్నాడు. అంటే మరి పూర్తయినట్టు ఎలా ప్రారంభించారు ఆ రోజు? మరి ఈరోజు నిధులు ఏ విధంగా కేటాయించమంటున్నారు అధ్యక్ష? వీళ్ళకి ఏమైనా బుద్ధి ఉందా అధ్యక్ష? ఆలోచన ఉందా? డ్యామ్ పూర్తి కాకుండానే, ఒక ప్రాజెక్ట్ పూర్తి కాకుండానే వెలుగొండ ప్రాజెక్టు ఓపెన్ చేయటం ఎంత దుర్మార్గం. దేశంలో ఎవరైనా ఉన్నారు అధ్యక్ష ఈ విధంగా? డ్యాములు పూర్తి చేయడం, బ్రిడ్జిలు కట్టకుండా పూర్తి కాకుండానే రిబ్బన్లు కట్ చేయడం, ఈ సంస్కృతి ఏంటి అధ్యక్ష? ఈరోజు వెలుగొండ డ్యామ్ పూర్తి చేయడానికి మా ప్రభుత్వం నిధులు కేటాయించింది అధ్యక్ష. తప్పనిసరిగా వెలుగొండ డ్యామ్ పూర్తి చేస్తాం అధ్యక్ష. అలాగే ఈ ప్రభుత్వం తప్పనిసరిగా ఈరోజు చంద్రబాబు గారికి ఒక విషయం ఉంది అధ్యక్ష. నదులు అనుసంధానం చేస్తే, ఈరోజు జీవనదులు మనకు ఉన్నాయి అధ్యక్ష. వీటిని అనుసంధానం చేస్తే రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం చేయాలనేది చంద్రబాబు గారి లక్ష్యం అధ్యక్ష. ఈరోజు రైతన్నుల ఆదాయం పెరిగితే, ఈరోజు 62% రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు అధ్యక్ష. వీరి ఆదాయం పెరిగితే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది, రాష్ట్ర ఆదాయం పెరిగితే దేశం ఆదాయం పెరుగుతుంది అధ్యక్ష. అందుకోసం రైతాంగం యొక్క ఆదాయం పెంచడం కోసం నీరు ఇస్తే దిగుబడులు పెరుగుతాయి అధ్యక్ష. అందుకోసం నీరు ప్రాణాధారం, జీవాధారం. అందుకోసమే ఈరోజు గోదావరి, పెన్నా నదులు అనుసంధానం చేయడం, అలాగే బనకచెర్లకి ద్వారా రాయలసీమకు నీళ్ళు ఇచ్చేటువంటి ఈ గొప్ప ప్రతిపాదన రానున్న కాలంలో రాయలసీమను సస్యశ్యామలం చేస్తుంది అధ్యక్ష. పల్నాడు, ప్రకాశం జిల్లాలు గోదావరి నీళ్ళతో ఒక పంట, అట్లాగే నాగార్జున సాగర్ నీళ్ళతో రెండో పంట, 2 పంటలు పండించుకునే అదృష్టం మాకు వస్తుంది అధ్యక్ష. చంద్రబాబు గారు ఈరోజు అహర్నిశలు రైతుల కోసం కష్టపడుతున్నారు అధ్యక్ష, రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు అధ్యక్ష. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం గోదావరి, పెన్నా నదుల అనుసంధానం పూర్తి చేసి తీరుతుంది. అలాగే బొల్లాపల్లి రిజర్వాయర్ కూడా పూర్తి చేస్తుంది. దానివల్ల అక్కడ భూగర్భ జలాలు పెరుగుతాయి, కొత్తగా లక్షలాది ఎకరాల సాగులోకి వస్తుంది అధ్యక్ష. దీనివల్ల రైతుల తలసరి ఆదాయం పెరుగుతుంది అధ్యక్ష. తప్పనిసరిగా ఈ 5 సంవత్సరాల్లో ఎక్కువ ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష. గత ప్రభుత్వంలాగా మాయ మాటలు చెప్పడం, బూటక మాటలు చెప్పడం, రైతులను మోసం చేయడం మరి ఈ ప్రభుత్వానికి చేత కాదు అధ్యక్ష. అట్లాగే మాకు వినుకొండ దగ్గరలో మాచర్ల ప్రాంతానికి, వినుకొండ ప్రకాశం జిల్లాలో కొన్ని ప్రాంతాలకి అక్కడ వరికపుడిసెల ప్రాజెక్టు ఉంది అధ్యక్ష. దానికి కూడా భవిష్యత్తులో నిధులు కేటాయించి బొల్లాపల్లి రిజర్వాయర్తో పాటు వరికపుడిసెల ప్రాజెక్టు కూడా పూర్తి చేసే బాధ్యత మంత్రి గారు టేకప్ చేయాలని మంత్రి గారిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.